తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను శనివారం గోదావరిఖనిలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు బర్త్డే కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు కంది చంద్రయ్య మాట్లాడుతూ ఆంధ్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు ఈ దేశ ప్రగతికి కూడా మార్గం సుగమం అవుతుందని అభిప్రాయపడ్డారు. టీఎన్టీసీ సింగరేణి కాలనీస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారి 74వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించాలని అక్కడ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం స్వీకారం చేస్తారని మా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము జోస్యం చెప్తా ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వారికి తోడుగా ఉండి వారిని కొండంత అండగా ఉండాలని మా తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గం తరఫున మేము వారిని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా ఒక వయసు పిల్లవానిలాగా అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఇప్పటి వరకు 34 నియోజకవర్గాలలో ఒక ధైర్యవంతుడిగా వారు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా కూడా వారు ధైర్యంగా ముందుకు పోయి ప్రజలకి సేవ చేయాలని, అదేవిధంగా రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ మమేకం చేసి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తారని మా యొక్క ఆశిస్తూ ఉన్నాం. జన్మదినం వేడుకలను మరి ప్రజలలో కూడా మేము చాటుతూ సేవాభావంతో ప్రజాసేవే ముఖ్యమని, మరి ప్రజలే దేవుళ్ళని ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు మరియు కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పినటువంటి మార్గదర్శకంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీని ప్రజాసేవకి అంకితం చేస్తూ ముందుకు నడుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి ఆలోచించాలి. ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ ముఖ్యంగా ముందుకు సాగినప్పుడు ఆ పార్టీ యొక్క మనుగడ ప్రజలలో బ్రతికుంటుందని ఇందు కారణంగా తెలియజేస్తూ సేవాభావాన్ని రాజకీయ పార్టీలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వార్థం విడనాడి ప్రజాసేవ ముఖ్యంగా ప్రజల క్షేమాన్ని చూరగొనుతూ ముందుకు సాగాలని చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండబోయిన ఓదెలు, ముదిగంటి దామోదర్ రెడ్డి, చల్ల రవీందర్, సంగెపు రాజు, పెగడపల్లి రాజనర్సు, నరెడ్డి స్వరాజ్యం, బరికెల కళావతి, మాటేటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి, చిటికెల రాజలింగు, వీరేందర్, అంకిరెడ్డి శ్రీను, నరసయ్య, చిట్యాల అశ్విని, కూసి నర్మద, బండారి శ్రవంతి, స్వామి తదితరులు పాల్గొన్నారు.